మహబూబాబాద్ జిల్లాలో అంతర్రాష్ట్ర నేరస్తుడు రాజును అరెస్టు చేశారు. రాజు 11 కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి నుంచి 108 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. రాజుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. నిందితుడిని విచారించి రిమాండ్కు తరలిస్తామని డీఎస్పీ తిరుపతిరావు తెలిపారు. కురువేస్ సతీష్ గారు వాహనం తనిఖీలు చేస్తుండగా పుణ్యం రాజు అతను అనుమానాస్పదంగా కనిపించినాడు. అతను పట్టుకుని విచారించగా అతను గత 24 జూలై నుండి 25 మార్చి ఫిబ్రవరి వరకు గత 6 నెలల కాలంలో 11 పోలీస్ స్టేషన్ పరిధిలో ఇతను తాళం విషయాలకి దొంగతనం చేసి దొంగతనం చేయడం జరిగింది. దీనికి సంబంధించి కురుగు పోలీస్ స్టేషన్లో ఒక నేరం ఒప్పుకున్నాడు. కురుగుతో పాటుగా ఖమ్మం జిల్లాలో కొన్ని పోలీసులను కూడా దాదాపు 11 పోలీస్ స్టేషన్లో నేరం ఒప్పుకున్నాడు. అతని దగ్గర నుండి 11 తులాల బంగారం, 2 చైన్లు, గాజులు మరియు చెవి దుద్దులు, నెక్లెస్లన్నీ కూడా జరిగింది. దీన్ని ఇప్పుడు రిమాండ్ చేసి కోర్టుకి ఆధారపరుస్తాం. ప్రజలకు అందబట్టే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు విలువైన వస్తువుల్ని ఇంట్లో పెట్టకుండా లాకర్లో పెట్టుకోవాలి. మీరు ఇంటికి తాళం వేసి ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు సమీప పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ కూడా మేము లాకర్ వేసి మీద కండక్ట్ చూస్తాం.